వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉంటే తిరుమల లడ్డూ కల్తీకి కారకులంతా క్షమాపణలు చెప్పాలని టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. రాజకీయంగా వితండవాదన చేసే కన్నా శిక్ష అనుభవించాలని హితవు పలికారు. చెడు పదార్థాలని కలిపి స్వామివారికి తినిపించారు. దురదృష్టం ఏమిటంటే బొంకించి తప్పే జరగలేదన్నట్టుగా మాట్లాడటం కూడా చాలా శోచనీయం. తప్పు చేసిన వాళ్ళల్లో చిత్తశుద్ధి ఇప్పటికి కూడా రావటం లేదు. మనం అక్రమాన్ని చేసినా కూడా మన మీద శిక్ష పడదు అనే ఒక భావంతో వారు ఆ రకంగా మాట్లాడటం చాలా చాలా బాధాకరం. లడ్డూ ప్రసాదం ఒకటే కాకుండా స్వామివారి అన్నప్రసాదాల్లో కూడా అదే నెయ్యి వాడతారు. ఉపదేవాలయాల్లో కూడా వాడే నెయ్యి ఈ విధంగానే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రొక్యూర్ చేసిస్తూ ఉంటారు. ఇది తప్పిదమే కాదు, ఇది దుర్మార్గం. ఇది కలుషితమైన ఆలోచనతో పెట్టరేగిపోయిన కొంతమంది మన మనోభావాలని దెబ్బతీసేటట్టుగా వారు ప్రవర్తించారు. దీని ద్వారా కోట్ల రూపాయలు వారు గుల్లకొట్టారు. స్వామివారిది ఒక్క రూపాయి మన జేబులో పడినా కూడా మన చేతుల్లోంచి 10 రూపాయలు వెనక్కి వెళతాయనే ఒక సత్యం త్వరలోనే నిరూపణ అవుతుందని కూడా నాలాంటి వాళ్ళు భావిస్తున్నారు. ఎవరైతే తిరుమల నుంచి ధనాన్ని సేకరించి దుర్మార్గం ద్వారా ఆ ఆదాయాన్ని సంపాదించారో తప్పకుండా ప్రాయశ్చిత్తం వాళ్ళు అనుభవించవలసిందే. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. దీన్ని రాజకీయ కోణంలో ఆలోచన చేసి వాదించే కంటే మాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, మాకు డబ్బు మీద నమ్మకం ఉంది అని వాళ్ళ నమ్మకాలని బయట పెట్టవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. మీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటే మౌనం వహించండి. మీరు చేసిన ఈ దుర్మార్గానికి మీరు మీ చింతని ప్రకటించండి, మీ బాధను వ్యక్తపరచండి. ప్రాయశ్చిత్తంగా వెళ్ళి అంగప్రదక్షిణ చేస్తారో, పుష్కరిణిలో మునుగుతారో, లేదా తల నీలాలు అర్పిస్తారో, లేదా వెళ్ళి శిక్ష అనుభవిస్తారో జైల్లో కూర్చుని, అది మీకే వదిలేస్తున్నాం. కానీ ఒక సామాన్య భక్తుడుగా మీరు చేసింది క్షమింపరాని నేరము. మీరు దాన్ని వెనకేసుకొస్తూ ఇవాళ సమాజంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా ఇది శ్రేయకరమైన పని కాదు.